బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే డ్రగ్స్ కేసు అసలు వాస్తవాలను బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దందాకు సంబంధించి బ్రిండన్బేర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటిదాకా 26 స్కూళ్లు 27 ఇంజనీరింగ్ కాలేజీలను నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పారు. ముఠా నుంచి 1000 మంది విద్యార్థులు డ్రగ్స్ కొన్నట్టు గుర్తించడమన్నారు. ఈ వ్యవహారం మీద స్కూళ్ల ప్రిన్సిపాల్లు కరెస్పాండెంట్లతోని ఈ నెల 14న సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ తోని కలిగే నష్టాల మీద 2 షార్ట్ ఫిల్మ్లు రూపొందించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అట్లనే సినిమా ఇండస్ట్రీతోని ఉన్న లింకులపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. డ్రగ్స్ అమ్మేటోళ్లు కొనేటోళ్ల గురించి ఫిర్యాదు చేయడానికి 1800-425-2523 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు పోలీసులు. డ్రగ్స్ కేసు అసలు వాస్తవాలను బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దందాకు సంబంధించి బ్రిండన్బేర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటిదాకా 26 స్కూళ్లు 27 ఇంజనీరింగ్ కాలేజీలను నోటీసులు ఇచ్చినామని పోలీసులు చెప్పారు. ముఠా నుంచి 1000 మంది విద్యార్థులు డ్రగ్స్ కొన్నట్టు గుర్తించడమన్నారు. ఈ వ్యవహారం మీద స్కూళ్ల ప్రిన్సిపాల్లు కరెస్పాండెంట్లతోని ఈ నెల 14న సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ తోని కలిగే నష్టాల మీద 2 షార్ట్ ఫిల్మ్లు రూపొందించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అట్లనే సినిమా ఇండస్ట్రీతోని ఉన్న లింకులపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. డ్రగ్స్ అమ్మేటోళ్లు కొనేటోళ్ల గురించి ఫిర్యాదు చేయడానికి 1800-425-2523 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఈరోజు ఉదయం ఇంకా ఒక అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఒక మనిషి బ్రెండన్ బెన్, ఆయనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆయనకి ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. సో ఇప్పటి వరకు ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్ ఈ కేసెస్లో డ్రగ్ రిలేటెడ్ కేసెస్లో అరెస్ట్ అయ్యారు. 8 నంబర్ డీటెయిల్స్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంది, కానీ స్టిల్ చెప్తాము. కాల్విన్ మాసరనాస్, మొహమ్మద్ అబ్దుల్ కుదూస్, అబ్దుల్ వాహిద్, కుందన్ సింగ్, అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, వి రవికిరణ్ అండ్ బ్రెండన్ బెన్. సో ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్కి ఈ కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. 20 కాలేజెస్కి అడ్వైజరీస్ ఇష్యూ చేయడం జరిగినాయి. నిన్న ఇంకా 6 కాలేజ్ స్కూల్స్కి, సో టోటల్ 26 స్కూల్స్కి మరియు కాలేజెస్లో నిన్న 16 మరియు ఈరోజు ఇంకా 11 కాలేజెస్కి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. సో ఇప్పటి వరకు 26 స్కూల్స్ మరియు 27 కాలేజెస్కి వాళ్ళ స్కూల్లో లేకపోతే వాళ్ళ కాలేజ్లో చదివేవాడు ఎవరు పిల్లలు వాడుతున్నారు అలాంటి స్కూల్స్ అండ్ కాలేజెస్కి అడ్వైజరీస్ రిక్వెస్ట్ చేయడం జరిగినాయి. 80 స్కూల్స్ ప్రిన్సిపల్స్ మరియు కారెస్పాండెంట్స్కి ఒక మీటింగ్, ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళతో ఎస్పెషలీ స్కూల్స్లో ఈ డ్రగ్ మెనస్ గురించి 14th జూలై మధ్యాహ్నం 2:30కి ఒక మీటింగ్ ప్లాన్ చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు మనకు తెలిసిన వరకు ఒక హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. తర్వాత ఒక డాగ్ కెనల్ కూడా ఆయన రన్ చేస్తున్నారు. ఇన్వాల్వ్ ఉన్నారు. ఆల్మోస్ట్ హీజ్ ఏజ్ ఇస్ అబౌట్ 20 years అండ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉన్నారు తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అవర్స్లో రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. అండి పెడ్లర్ కాదు, అగైన్ బిజినెస్ అండ్ సప్లయర్. చట్ట ప్రకారం తప్పు ఉంది. పొజెషన్ ఆఫ్ డ్రగ్స్, యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇస్ అ పనిషబుల్ అఫెన్స్. బట్ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి 7 అండ్ ఈరోజు 8th పర్సన్, దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ సప్లయింగ్ డ్రగ్స్ టు అదర్ పీపుల్. నిన్న ఈ రేడ్లో కొంతవరకు అమౌంట్ సీజ్ అయింది. కొన్ని డ్రగ్స్ సీజ్ అయినాయి. ఈ డ్రగ్ సంబంధించిన కేసులో ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24 hour పని చేస్తుందా. ఎవరైనా ఈ డ్రగ్ సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. వాళ్ళ పేరు మరియు నంబర్ మన డిపార్ట్మెంట్
కంట్రోల్ రూమ్ వరకు పరిమితం ఉంటుంది. వీ ఎన్ష్యూర్ దట్ ద నేమ్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ ది ఇన్ఫార్మెంట్ విల్ నాట్ బీ లీక్డ్ అవుట్. నేను పేరెంట్స్కి, టీచర్స్, స్కూల్ స్టూడెంట్స్కి, అదే ప్రకారం రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తాము, మీ ఏరియాలో లేకపోతే మీ తెలిసిన వాడు ఎవరు వాడి ఉంటే లేకపోతే ఎక్కడ అమ్మేస్తున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మన డిపార్ట్మెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ దయచేసి ఇచ్చేయండి. వరకు ఆల్మోస్ట్ పిల్లలు కాదు, యూజర్స్ లిస్ట్ ఫోన్స్ అని అనలైజ్ చేస్తే ఎక్కువనే ఉంది, మేబీ నియరింగ్ అబౌట్ 1000 ఇప్పటి వరకు. బట్ కొంతమంది రాస్తున్నారు పిల్లలు కాదు, యూజర్స్ లిస్ట్. దాంట్లో స్కూల్, కాలేజ్, ఎంఎన్సీస్ ఉండవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సంపత్ అందిస్తారు. సంపత్, డ్రగ్స్ దందాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమంది ఉండి ఉంటారనుకుంటున్నారు? డ్రగ్స్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ తీసుకున్న దానికి ఈసారి ఈ డ్రగ్స్ కేసులకి కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా హైదరాబాద్ రేంజ్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఈ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, అంటే ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చాలా తక్కువ సార్లు కేసులు నమోదు చేశారు. ఇది కాకుండా ఎక్కువగా సెంట్రల్ సంబంధించి డ్రగ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎక్కువగా కేసులు నమోదు చేశారు. డ్రగ్ కంట్రోల్ బోర్డు నమోదు చేసే కేసుల్లో ఎక్కువగా అవుట్స్కట్స్లో ఉన్నటువంటి గోడాన్స్లో ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ కానీ, లేదంటే కెమికల్స్తో తయారు చేసే పౌడర్స్ని తయారు చేసినటువంటి గ్యాంగ్స్ని పట్టుకున్నారు. కానీ ఈసారి కొంత భిన్నంగా కేసు పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయడం అనేది కొంత ఆహ్వానించదగ్గర పరిణామంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎక్కువగా డ్రగ్స్ కేసుల్లో ఇప్పుడు ముందుగా అరెస్ట్ అయినటువంటి కెల్విన్ కానీ, నైజీరియాకి సంబంధించినటువంటి ముఠా, దాంతో పాటుగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్గా డ్రగ్ను సప్లై చేస్తూ కొన్ని స్కూళ్ళని, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజెస్ని, అట్లాగే సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తూ సేల్స్ చేస్తున్నారనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేయడంతో పాటుగా కొంతమంది ఎవరైతే కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, ఈ డ్రగ్స్ను పర్చేజ్ చేసిన వాళ్ళని కూడా సుమారు 1000 మందిని గుర్తించామనేది అధికారికంగా కొద్దిసేపటి క్రితమే అకున్ సబర్వాల్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి అంటే ఇందులో సేల్స్ జరుగుతున్న మాట వాస్తవం, అట్లాగే కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కువగా డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరు, అట్లాగే సప్లై చేసిన తర్వాత మార్కెట్లోకి ఎట్లా వస్తుంది, మార్కెట్కి వచ్చిన తర్వాత వాటి సేల్స్ను ఎవరిని బేస్ చేసుకొని చేస్తున్నారండి. ఎందుకంటే కొంతమంది పోలీస్ అధికారులతో మనం మాట్లాడినప్పుడు ఇట్లాంటి నైజీరియన్ కానీ, లేదంటే ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి గ్యాంగులు ఇక్కడికి వచ్చి సేల్స్ చేయాలంటే ఇక్కడ ఒక కమ్యూనికేషన్ పాయింట్ ఉండాలనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి ఇంటరాక్షన్ కానీ, లేదంటే కాంటాక్ట్స్ కానీ డైరెక్ట్గా వెళ్ళడానికి ఈజీగా ఉండదు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ పాయింట్స్ వాడుకుంటారు. అట్లాంటి కమ్యూనికేషన్ పాయింట్స్ పైన కూడా పోలీసులు నజర్ పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ వినిపిస్తుంది. ప్రజెంట్ అయితే వీటిని నోటీసుల కింద మనం చెప్పలేం కానీ, ఎందుకంటే 83 స్కూళ్లకు వాళ్ళన్నిటి కూడా అలర్ట్ బెల్స్ కింద కొన్ని లేఖలు పంపించారు. లేఖల్లో స్పష్టంగా కొన్ని విషయాలను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసింది. దాంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను గమనించండి, అట్లాగే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కనిపించినా, అట్లాగే డ్రగ్స్ పర్చేస్ సేల్స్ జరుగుతున్నాయనే విషయం పైన అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ బెల్ ఇచ్చే రీతిలో ఒక లేఖను రిలీజ్ చేశారు. అంతేగాని ఎక్కడా కూడా కన్జ్యూమ్ చేసిన వాళ్ళను సంబంధించినటువంటి విషయాన్ని బయటపెట్టలేదు. దీని గురించి మనం అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వాళ్ళ పేర్లకు సంబంధించిన విషయంలో వాళ్ళని అక్యూజ్డ్గా ఖచ్చితంగా చేరుస్తాం. కానీ పిల్లలు ఎవరైతే ఈ డ్రగ్స్ను పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి కేవలం కౌన్సిలింగ్ చేసి, ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, దాంతోపాటుగా వాళ్ళు డిమోరలైజ్ కాకుండా అట్లాగే వాళ్ళ లోపల మార్పు రావాలనే ఉద్దేశంతో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది వాళ్ళు చెప్పారు. ఇక డ్రగ్స్ సేల్ చేస్తున్న వాళ్ళ దాంట్లో 8 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు, అట్లాగే మిగతా సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం మాట్లాడిన దాంట్లో అంటే 83 కాలేజీలు అన్నిటికీ కూడా 83 దాంట్లో కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా లేఖలు ఇవ్వడంతో పాటుగా దాంట్లో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ నెల 14న
ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మీటింగ్ హాల్లో మొత్తం కూడా దానికి సంబంధించిన కరెస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ హాజరు కావాలి. వాళ్ళకు కౌన్సిలింగ్ ఉంటుంది. అట్లాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ని, ఈ డ్రగ్స్ సంబంధించిన దాంట్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ని కూడా ప్లే చేయనున్నారు. దీన్ని ప్లే చేసి వాళ్ళకు కొంత అవేర్నెస్ ఇవ్వడానికి, ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి విపరీతంగా హైదరాబాద్ సరౌండింగ్లో విస్తరిస్తుంది కాబట్టి గ్రాముల లెక్కన స్టూడెంట్స్ని అడిక్ట్ చేస్తూ కొన్ని రాకెట్లను నడుపుతూ వాట్సాప్ అట్లాగే పెరిగిన టెక్నాలజీని యూజ్ చేసుకొని స్టూడెంట్లని అట్లాగే విద్యార్థులను ఎక్కువగా కాలేజీలో చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసి సేల్స్ చేస్తున్నారు. కాబట్టి వాటిని కట్టడి చేయాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, కాలేజీలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలనే విషయం పైన సెషన్ ఉన్నారు. ఇక మొదటి నుంచి కూడా అంటే ఈ కాలేజీలు స్కూల్ సంబంధించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెరపైకి తీసుకొచ్చింది. దాంట్లో అలర్ట్ బెల్ ఇచ్చినటువంటి లేఖలను కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మేనేజ్మెంట్ను పాత్రదారులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించి అక్కడ ఒకవేళ డ్రగ్స్ సేల్స్ అయి ఉంటే అక్కడ 1000 మంది వరకు విద్యార్థులు దాంట్లో పర్చేజ్ చేశారు. కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ కరెస్పాండెంట్స్ లేదంటే ప్రిన్సిపాల్స్ అక్కడ ఉన్నట్టు ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు పెడతామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి కేసు నమోదు కాలేదు. కేవలం 8 మంది ఎవరైతే డ్రగ్ పెడ్లర్గా ఉన్నారో వాళ్ళు సప్లై చేసిన వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. ఇది ఒక యాంగిల్ అయితే, మరో యాంగిల్ ఎందుకంటే ప్రతిసారి కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు సినిమా పరిశ్రమ తెరపైకి వస్తుంది. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ, సెలబ్రిటీల సంబంధించిన విషయం తెరపైకి వస్తుంది. కానీ ఈసారి ఈ విషయంలో ఈ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఫలానా నిర్మాత ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నారనే విషయాన్ని చెప్తున్నారు కానీ పేర్లు బయటికి రాలేదు. బహుశా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్షన్ వెయిటింగ్లో ఉన్నామనేది వాళ్ళు చెప్తున్నారు. చూడాలి, అంటే ఒకవేళ నిజంగానే క్లియర్ కట్గా డ్రగ్స్ సంబంధించిన డొంక కదిలించాలనే ఉద్దేశంతో పోలీసులు ఇండెప్త్గా క్వశ్చన్ చేసి కస్టడీలో భాగంగా అన్ని విషయాలు సేకరిస్తే నైజీరియన్ ముఠా సంబంధించి అంటే డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, గోవా నుంచా లేదంటే ఇతర కంట్రీస్ నుంచా, ఎక్కడి నుంచి వస్తున్నట్టు మూలాలను పసిగట్టాల్సిన అవసరం ఈ కేసులో ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి వాళ్ళందరినీ తీసుకురావాలన్నా, ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకురావాలన్నా లేదా టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. కానీ డ్రగ్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పర్చేస్ చేస్తున్నారంటే విషయం పైన ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టెలిఫోన్ డాటాను కూడా ఇప్పటికే గ్యాదర్ చేశారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు బయట పెడతారా లేదా, అట్లాగే వాళ్ళను నిందితుల జాబితాలో చేరుస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు బయటపడ్డ దాంట్లో కేవలం స్కూల్స్ అండ్ కాలేజెస్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించిన దాంట్లో 1000 మంది వరకు ఉన్నారనేది అప్రాక్సిమేట్గా వాళ్ళు ఫిగర్ చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి, డ్రగ్స్ను వినియోగించారు కాబట్టి, వినియోగించిన వాళ్ళపైన కేసులు పెట్టడానికి సెక్షన్లు ఉన్నా కానీ వాళ్ళపైన కేసులు పెట్టకుండా వాళ్ళను అప్రమత్తం చేసి వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా 8 మంది ఎవరైతే అమ్మినటువంటి వాళ్ళు ఉన్నారో దీంట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు, అట్లాగే మిగతా నైజీరియన్ ముఠా ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్లకు ఇతర డ్రగ్ పెడ్లర్తో కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఒక డ్రగ్ సంబంధించిన వ్యవహారం దాదాపు 3 సంవత్సరాలుగా ఇక్కడ డ్రగ్స్ దందా ఒక వ్యక్తి చేస్తున్నాడంటే ఖచ్చితంగా తనకు లింక్స్ ఉంటాయి. కాబట్టి తనకు లింకులు ఉన్నటువంటి మిగతా డ్రగ్ పెడ్లర్లను కూడా దీంట్లో భాగస్వాములు చేసి వాళ్ళని పిలిపించి క్వశ్చన్ చేసి కస్టడీలో భాగంగా సమాచారం వచ్చిన తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ సెలబ్రిటీలకి నోటీసులు ఇస్తుందా లేదంటే షరా మామూలు అన్నట్టుగా ఈ ఇన్సిడెంట్ను వదిలేస్తుందా చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పాయింట్అవుట్ చేసిన దాంట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం కూడా కాలేజీల చుట్టూ లేదంటే ఈ స్కూల్స్ చుట్టూ, దాంతోపాటుగా ఒక ఎంఎన్సీ సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడా కూడా సెలబ్రిటీ కలర్ని ఇప్పటివరకు టచ్ చేయలేదు. సో దానిపైన ఎక్కువగా చర్చ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే 2012 నుంచి తీసుకుంటే డ్రగ్స్ రాకెట్ సంబంధించిన ఇష్యూలో ప్రతిసారి కూడా సినిమా లింకులే బయటపడ్డాయి. దాంట్లో జూనియర్ ఆర్టిస్టులు లేదంటే సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి యాక్టర్లు మాత్రమే బయటకు వచ్చారు. కానీ నిజంగానే ప్రముఖ నిర్మాతలు లేదంటే డైరెక్టర్లు ఉన్నారనే మాట ఆఫ్ ది రికార్డులో అధికారులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా, వాళ్ళకు నోటీసులు ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు మాత్రం కేవలం అంటే ఈ ఏదైతే కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కమిషనర్ కొద్దిసేపటి క్రితమే చెప్పారు. దాంతోపాటుగా వాళ్ళకు డైరెక్ట్గా వాళ్ళ కాలేజీల పేర్లపై, స్కూళ్ళ పేర్లపై లేఖలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి
అఫీషియల్గా లేఖలు రాశారు. దాంట్లో వాళ్ళందరూ కూడా హాజరు కావాలని చెప్పడం జరిగింది. దాంట్లో 26 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా 27 ఇంజనీరింగ్ కాలేజీలు, వీటితో పాటుగా కొన్ని బిజినెస్ స్కూల్స్, అట్లాగే మిగతా సంబంధించినటువంటి కామన్ స్కూల్స్ అన్నీ కలిపి 83 స్కూల్స్ అండ్ కాలేజెస్, బిజినెస్ స్కూల్స్ అన్నీ కలిపి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి క్వశ్చన్ చేయన్నారు. దీంట్లో ఈ డ్రగ్ కన్జంప్షన్ విషయానికి వస్తే కేవలం ఎల్ఎస్డి అండ్ ఎండిఎంఏ అనేటువంటి ఒక 2 డ్రగ్ కంటెంట్స్ మాత్రమే టార్గెట్ చేసి పనిచేస్తుంది. దీంతో పాటుగా కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ ఎక్కువగా మార్కెట్లో ఉన్నట్టుగా వాళ్ళకు సమాచారం ఉంది. కాబట్టి దానిపైన కూడా నజర్ పెడతామంటున్నారు. ఎందుకంటే ఈ ప్రతిసారి కూడా హెరాయిన్ లేదంటే కొకైన్ లాంటి డ్రగ్సే ఎక్కువగా హ్యూజ్ అమౌంట్తో పర్చేస్ చేస్తారు. అట్లాగే దానికి సంబంధించిన రాకెట్లలోనే ఎక్కువగా నైజీరియన్ ముఠాలు ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎందుకంటే ఎల్ఎస్డి కానీ ఎండిఎంఏ లాంటి మాదక ద్రవ్యాలు అయితే ఎక్కువగా హైదరాబాద్ రేంజ్లో కూడా కొన్ని ల్యాబులను ఏర్పాటు చేసి తయారు చేసే ఫెసిలిటీ ఉందనేది పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. కానీ ఇట్లాంటి హెరాయిన్ అట్లాగే కొకైన్ లాంటి డ్రగ్స్ అయితే ఖచ్చితంగా బయట నుంచి వస్తాయి. కాబట్టి వాటిని కట్టడి చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. దాంతోపాటుగా ఈ కేవలం ఈ స్కూల్స్, కాలేజీల చుట్టే ఈ దర్యాప్తు తిరుగుతుందా, లేదంటే కొంత విస్తరించి కస్టడీలో భాగంగా వాళ్ళని క్వశ్చన్ చేసిన తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేసి దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు బయటపెట్టి వాళ్ళను నిందితుల జాబితాలో చేరుస్తుందా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ సంపత్.